హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా అన్న వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ అవుతుంది. ఆ పూజకి నేను, మా వారు, మా ఆడపడుచు, అలాగే మా అక్క కూతురు, వాళ్ళ పిల్లలు ఇద్దరు అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట మా అన్న వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే మేమందరము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయినాము. ఇంట్లో 7కి అలా స్టార్ట్ అయినాము కాబట్టి మేము తొందరనే వెళ్ళిపోయినాము 8:30 వరకు. ఇక వెళ్ళిన తర్వాత పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నాం అనమాట. ఇంకా డెకరేషను, స్వామి పూజకి అంత ముందు డెకరేషను, పువ్వులే ఎక్కువగా వాడతారు కదా స్వామి పూజకి. అయ్యప్ప స్వామి పూజ అంటేనే పువ్వులు ఎక్కువగా ఉంటాయి, పువ్వులే వాడతారు. ఒక తమలపాకు, ఒక నిమ్మకాయ కొన్ని తీసుకో. ఇలా స్వామి పూజకు అందరూ ఎవరికి తోచిన పని వాళ్ళని చేస్తున్నాం అన్నమాట. ఇక నిమ్మకాయల దండ ఎలా కుచ్చాలో ఒక స్వామి చూపిస్తున్నారు. మా ఆడపడుచు ఆ నిమ్మకాయల దండను రెడీ చేస్తుంది అనమాట. అంటే కొంచెం పెద్ద పెడితే కనపడుతుందేమో అన్నట్లు మంచిగా. ఇక ఇక్కడ కూర్చుంది మా అన్న స్వామి, పేరు మాధవరెడ్డి. తనేమో ఇక్కడ అయ్యప్ప స్వామిని డెకరేట్ చేస్తున్నారు. పంచకట్టి అలాగే తలపాగా చుట్టి డెకరేట్ చేస్తున్నారు అనమాట. చూడండి ఎంత చక్కగా అయ్యప్ప స్వామి కూర్చుని ఉన్నారు. ఈ అయ్యప్ప స్వామికి, ఇంత చిన్న అయ్యప్ప స్వామికి పంచకట్టి అలాగే డెకరేట్ చేస్తారు. ఇప్పుడు స్వామివారు మన ఇంటికి వచ్చిండు ఈ సంవత్సరం. ఒక స్వామి తెచ్చిచ్చిండు, ఈ సంవత్సరం తెచ్చిచ్చిండు ఒక స్వామి. ఓన్లీ శబరిమల అయ్యప్ప స్వామికే లేదు, మిగతా ఎక్కడైనా అయ్యప్పని చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. మామూలుగా శబరిమల వెళ్ళడానికి ఆడవాళ్ళకి అనుమతి లేదు కదా, అలా శబరిమల వెళ్ళడానికి అనుమతి లేదు కాబట్టి అయ్యప్ప స్వామి పూజ కూడా ఆడవాళ్ళు చేయొద్దేమో అని ఒక డౌట్ అనమాట మా అక్కకి. ఆ డౌట్ ఇక్కడ మా అన్న స్వామి క్లారిఫై చేశారు. అంటే పూజ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళడానికి లేదు కానీ ఇక్కడ ఇళ్లలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు అని చెప్పి డౌట్ క్లారిఫై చేశారు. ఇక ఇక్కడ ఉన్న స్వామి అయ్యప్ప స్వామికి పంచ రెడీ చేస్తున్నారు కానీ అది సెట్ అవ్వలేదు, మళ్ళీ ఇంకొకటి చేశారనమాట. అయ్యప్ప స్వామి విగ్రహం చిన్నగా ఉంది కదా, పంచ కట్టడం కొంచెం కష్టంగా ఉంది. ఇంకా ఎలాగోలాగా సెట్ చేశారు మా అన్న స్వామి. అయితే ఇక్కడ శివలింగం లాగా ఒక పుచ్చకాయను, మనకు మామూలుగా వాటర్ మిలన్ ఉంటుంది కదా డార్క్ గ్రీన్ కలర్ది, ఆ డార్క్ గ్రీన్ కలర్ పుచ్చకాయ తీసుకొచ్చి పెట్టారు. శివలింగానికి నామాలు పెట్టినట్లుగా నామాలు పెట్టారు. అసలు చాలా నిజంగా శివలింగమే అన్నట్లుగా డెకరేట్ చేశారు. చూడండి అయ్యప్ప స్వామికి పంచ కట్టడం అయిపోయింది, ఇంకా తలపాగా పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఇంకా మా అన్నస్వామి ఇక్కడ అమ్మవారిని తయారు చేస్తున్నారనమాట. ఒక ఐడల్ పెట్టి అమ్మవారిలాగా డెకరేట్ చేస్తున్నారు. మొత్తం తమలపాకుల కింద అంతా తమలపాకులు పరిచి ఆ తర్వాత ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిద మీద చూడండి ఇలా అమ్మవారిలాగా డెకరేట్ చేస్తున్నారనమాట. ఇదిగోండి చిన్న అయ్యప్ప స్వామికి చిన్న క్యాప్ రెడీ చేస్తున్నారు మా అన్న స్వామి.
ఒత్తులు తీసుకొస్తాం ఉన్నాడు ఓకేనా సెంటర్ ఉందా సెంటర్ ఉందా కడలు నుంచి పెట్టారు ఇది రాలేదు కానీ కడలు ఇక ఇక్కడ మా అన్నస్వామి అమ్మవారిని తయారు చేస్తున్నారనమాట. క్యాలెండర్ ఉంటుంది కదా, ఆ క్యాలెండర్ని రోల్ చేసి దారం చుడుతున్నారు హ్యాండ్స్ లాగా. ఒక క్లాత్తో శారీ లాగా డెకరేట్ చేస్తారనమాట. అది కాడలు తీసినా ఉండని ఉండని ఇది ఇవి అక్కడ పెట్టుకోండి. ఇవన్నీ కాడలు తీసినాయి వేయచ్చా వేరే వేరే వేస్తారేమోనే చదువుతున్నప్పుడు చెప్తారు గులాబీ అదొకటి అదొకటి. ఇది అమ్మవారి డెకరేషన్ కదా స్వామి. ఇంట్లో పిల్లలు వాయిదు పాటలు కూడా అయిపోయాయి అప్పుడే. నేను బయటకు వచ్చి చేస్తాను. ఫస్ట్ పూజకే స్టార్ట్ కావాలనుకుంటే ఇంకా చూడండి అమ్మవారు ఎంత అందంగా అనిపిస్తున్నారు కదా. స్వామి బాగుందా బొట్టు పెట్టు బొట్టు పెట్టినా ఏదో పోయింది దండ దండ ఏదైనా దండ వేస్తామ్మా. దండ వేస్తామ్మా, దండలు కూడా చేస్తారు. కొత్తది అది తెచ్చిన చూడు అదేనా అమ్మవారికి కొత్త దండ బాగుంది. మంచిగా ఫస్ట్ ఫస్ట్ అమ్మవారి బయట ఎవరు బయట ఎవరు స్టోర్లో పెట్టి ఎంతగా గుంజొచ్చు దారం గుర్తొచ్చి గుంజొచ్చు వేసి దార గుంజు అదే అదే ఇదే గుంజు పైకి నేను ముందు పూసనే మిమ్మల్ని మనకు ఈ పెన్నులు పెట్టుకున్నాం స్టెప్ బై స్టెప్ కనిపించేలాగే. ఓ గురుస్వామి తెలుగు తెచ్చినా ఒకవైపు కొందరు స్వాములు మేము ఇలా స్వామి పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తుంటే, ఒకవైపు కొందరు స్వాములు వంటలు చేస్తున్నారనమాట. మధ్యాహ్నం భోజనాలకి అందరికీ ప్రిపేర్ చేస్తున్నారు. స్వామివారి 18 మెట్లు ఉంటాయి కదా, దానిని పడి పూజ అంటారు కదా. ఈ పూజ చేస్తే అయితే ఆ 18 మెట్ల మీద ఇదిగోండి పువ్వులతో ఎలా అలంకరిస్తున్నారు ఒక స్వామి. మాల ఒక్కసారి వేసుకుంటే ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కన్యస్వామి అలా ఒక్కొక్కటిగా పేర్లు మారుతూ ఉంటాయి. గంటా స్వామి ఇంకా వేరే ఆ పేర్లు నాకు ఐడియా లేదు. అయితే 5 సార్లు వేసుకున్న తర్వాత వాళ్ళను గురుస్వామిగా పిలుస్తారు. గురుస్వామి అంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ చేత మాల వేయించవచ్చు, వాళ్ళకి ఇరుముడి కూడా కట్టించవచ్చు, ఇలా పూజలు కూడా జరిపించవచ్చు అనమాట. మా అన్నస్వామి చాలాసార్లు వేసుకున్నాడు. ఎన్నిసార్లు వేసుకున్నాడో కౌంట్ చేయలే నేను. చాలాసార్లు వేసుకున్నారు. ఇంకా మా అన్నస్వామి ఇప్పుడు గురుస్వామి అనమాట. పూజ కూడా మా అన్నస్వామి చేయిస్తున్నారు. ఇక ఇక్కడ ఒక స్వామి హారతి కర్పూరం పెట్టడం కోసం కొన్ని విభూదిలో హారతి కర్పూరం పెడతారు కదా, అలా విభూది బౌల్స్ ఇలా సెట్ చేస్తున్నారు ఒక అయ్యగారు, ఒక స్వామి. ఇంకొక స్వామి పండ్లతో డెకరేట్ చేస్తున్నారు. ఇలా ఫైనల్గా డెకరేషన్ అంతా ఇక్కడ మెట్ల మీద అయితే డెకరేషన్ పూర్తయింది. ఇక కంప్లీట్గా రెడీ చేసిన అమ్మవారు అనమాట. ఇలా తయారు చేశారు. ఎంత అందంగా అనిపిస్తుంది కదా అమ్మవారు.
చూడండి, ఒకవైపు అమ్మవారు ఇంకా అయ్యప్ప స్వామి అలాగే శివలింగం లాగా కర్బూజాకాయను శివలింగం లాగా చాలా అందంగా డెకరేట్ చేశారు కదా. ఇలా ఫైనల్గా మొత్తం డెకరేషన్ అయితే పూర్తయింది. ఇంకా ఈరోజు వీడియోలో ఇంతే అన్నమాట. పూజ డెకరేషన్ రెండు చూపించాలి వీడియోలో అంటే ఒకే వీడియోలో అంటే చాలా లెంతీ అవుతుంది కాబట్టి ఇప్పుడు డెకరేషన్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత అయ్యప్ప స్వామి పూజ ఎలా చేశామో ఆ వివరాలు చెప్తాను. ఆ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.